విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్ఎంహెచ్పి విభాగం దగ్గర కోకింగ్ కోల్లో మంటలు వ్యాపించాయి. భారీగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్ఎంహెచ్పి విభాగం దగ్గర కోకింగ్ కోల్లో మంటలు రేగాయి. భారీగా అక్కడ అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చుట్టూ కూడా దట్టమైన పొగ అలుముకుంది. ఆర్ఎంహెచ్పి విభాగం దగ్గర కోకింగ్ కోల్లో మంటలు వ్యాపించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ఎంహెచ్పి విభాగం వద్ద కోకింగ్ కోల్లో భారీగా మంటలను ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నా గానీ మంటలు అనేవి అదుపులోకి రావడం లేదు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా మంటలను ఆర్పడం సైతం కూడా కష్టతరంగా మారింది. పెద్ద ఎత్తున ఈ కుప్పలుగా కోకింగ్ కోలు ఉండడం వలన ఎండవేడికి మంటలు వస్తున్నట్లు కార్మికులు అయితే చెప్తూ ఉన్నారు. కోకింగ్ కోలు వినియోగించకుండానే బొగ్గిపాలవుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ కోకింగ్ కోలు ప్రధాన స్టీల్ ప్లాంట్ కు ఆయువుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉంటేనే స్టీల్ ప్లాంట్ అనేది నడుస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ వెంటనే దీనికి దిగుమతి చేసుకున్న కోకింగ్ కోల్ కు వెంటనే నిప్పంటుకోవడం, అది వ్యాపించడంతో పెద్ద ఎత్తున అనేది మంటలు అనేవి ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతానికైతే మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇటు స్టీల్ ప్లాంట్ కు చెందిన అగ్నిమాపక సిబ్బంది, అలాగే ఇతర కంపెనీలకు చెందిన అగ్నిమాపక శక్తాలు సైతం కూడా అక్కడికి చేరుకున్నాయి. అక్కడ చేరుకొని ఈ మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే అక్కడ మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున అయితే మంటలు అనేవి ఎగసిపడుతున్నాయి. దట్టంగా పొగలు సైతం కూడా అమలుకున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మంటలు రావడం, అలాగే పొగ కూడా కమ్ముకోవడంతో కాస్త ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ప్రస్తుతానికి మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.